అక్కడక్కడ మనం రెగ్యులర్‌గా పేపర్‌లో చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ల చిన్నారి నుంచి చిన్నారుల పరిస్థితి అట్లానే ఉంది. పెద్దల పరిస్థితి అదే విధంగా ఉంది. మహిళలు బయట తిరగాలంటేనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తే బావుంటుంది? ప్రభుత్వం ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బావుంటుంది? అయ్యా 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ చట్టాలు అమలు జరుగుతున్నాయి. చట్టాలు మార్చలా, కానీ అవి కఠినమైన చట్టాలే. మన మన నల్లదొరలు, తెల్లదొరలు పేరు నల్లదొరలు వచ్చారు. వాటిని అమలు చేయటంలే. చేసేవాళ్ళు ఒకరారా చేసే కాడ చేస్తున్నారు, మిగతా చేయటంలే. వ్యక్తిగత స్వార్థం ఎక్కువ. ఒక మనిషిని చంపబడింది హాస్పిటల్లో డాక్టరు. మానవులకు ప్రాణాలు ఆపే డాక్టర్ని పశువులు చంపారు, మానవ పశువులు. వాళ్ళని కాపాడడానికి కొంతమంది బడా నాయకులు, ఆ బడా నాయకులకు ప్రభుత్వాలు అండ. ఏంటంటే స్వార్థం. వాళ్ళని కాపాడకపోతే వాళ్ళ ప్రభుత్వాలు ఉండవు, గోల్మాల్ అవుతాయి. ఇవన్నీ జాడ్యం, ఇది అల్లుకోపోయి ఉంది. అందరూ నిస్వార్థపరులైతే ఇదంతా ఉండదు. అందువల్ల ప్రభుత్వాలు మంచి కఠిన చర్యలు తీసుకోవాలయ్యా. నిస్వార్థంగా పనిచేయాలా. తన పక్షపాత వైఖరి ఉండకూడదు. అంటే ఇప్పుడు జిందాల్ జాహ్నవి, ఆ అమ్మాయి బాంబే మహారాష్ట్ర. వాడు కుక్కలోడు పేరు తెలియదు నాకు. ఏం పేరా? కుక్కలా విద్యాసాగరు. వాడికి ఆమెకి లవ్ అఫెక్షన్ ఉంది. పెళ్లి చేసుకోమనింది, చేసుకోలేకపోతే వద్దను అంతే. జిందాల్ వాడు పెద్ద అంబానీ వాళ్ళలాగా ఆ స్థాయి కలిగినాడు. వాడు ఆమెను రేపు చేయబోయాడు. ఆడ మీద రేప్ కేసు పెట్టింది. అది పెద్దదైంది అక్కడ. వాడొచ్చి ఇక్కడ మన అభినవ ప్రపంచానికి వింత నాయకుడు ఏమంటే జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఆయన సలహా కోరాడు. నేను చూసుకుంటానులే, నువ్వేం భయపడబాకు, ఒక 10 ఆడిచ్చిపో అన్నాడు. ఒక 10 కోట్లు ఆడు పెట్టాడు. సద్దలను పరిచయం చేశాడు. మా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కాడిపోని. ఆయన ఒక 5 తీసుకున్నాడు. తీసుకొని అంతా చేసి ముగ్గురు జేపీఎస్ని, జేపీఎస్ అంటారు వాళ్ళని, ఐపీఎస్ కాదు. క్రాంతి ఠాణా ఒకడు, విశాల్ గున్ని నెల్లూరులో 20 years 15 years బ్యాక్ ఎస్పీకి పనిచేసిపోయాడు. ఆయన ఒకటి అద్దాలు తీయడు ఎప్పుడైనా. వాడు కళ్ళు ఉండేలేవో మాకు తెలియదు. వాడు కళ్ళు ఇంత కొద్ది కళ్ళు ఒకసారి చూసాను నేను, దొంగ కళ్ళు. అందుకని ఎప్పుడు అద్దాలు తీయడు. అతని ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఒక సిఐ, 2 ఎస్ఐలు, 4 కానిస్టేబుల్స్ ఫ్లైట్లో పోయి మహారాష్ట్రలో బాంబేలో ఆ అమ్మాయిని తీసుకొని, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని, పోలీసు వ్యవస్థ ఏంటంటే కోవూరులో పోయి ఈయన పట్టుకురావాలంటే పోలీసులు, నెల్లూరు వాళ్ళు కోవూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ హాజరుపరిచి ఆడ రాసి సంతకం పెట్టి తీసుకురావాలా. ఈ ఫార్మాలిటీస్ ఏమీ చేయలే. ఎత్తుకొచ్చేశారు. పోలీస్ స్టేషన్లో పెట్టకుండా ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు 18 రోజులు. తర్వాత వేరే దగ్గర, ముందు ఒక గెస్ట్ హౌస్లో 18 రోజులు వివిధ రకాల హింసించారు ఆమె. ఆమె చెప్పేది ఏంటంటే, నేను ఏడుస్తా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేశారు, వాళ్ళు పే చేసుకోకుండా. ఈరోజు సిపి, విజయవాడ సిపి 2 రోజుల్లో క్లియర్ చేస్తున్నాడు. వివిఆర్ శాస్త్రి వల్ల విలేకరు కాదు, ఆయన విశ్లేషకుడు. ఆయన గట్టిగా దాని మీద పట్టుబట్టి నేను వస్తున్నాను విజయవాడకి, ఆ కేసు పూర్తయింది, నేను అక్కడే ఉంటాను అని చెప్పాడు. అది ఈ వ్యవస్థలో పోలీసు ప్రజల జీతాలతో వాళ్ళు బతికేవాళ్ళు, మనం కట్టే డబ్బులతో. వాళ్ళు ఒక వర్గానికి అమ్ముడంటే జీతం వాళ్ళకి సాలదు కదా. నెలకు 10 కోట్లు కావాలా, 20 కోట్లు కావాలా. 2-3 భార్యలు ఉన్నారు ఎక్కడెక్కడ, వాళ్ళందరికీ బిల్డింగులు కావాలా. బిడ్డలు ఎక్కడో అమెరికాలో, లండన్లో సాగుతారు, వాళ్ళకి ఫీజులు కట్టాలా. జీతం ఎంత నీకు? ఇండియాలో ఎంత పెద్ద ఆఫీసర్కైనా గవర్నమెంట్ జీతం 2 lakhs 2.5 lakhs ఎక్కడా ఎక్కువ లేదు. ఒక ఐఏఎస్కి కూడా 3 లక్షల లోపలే జీతం. వసతులు ఉంటాయి, జీపు, కారు, డ్రైవరు, బిల్డింగు. జీతం మాత్రం 3 లక్షలే. వాళ్ళ సంపాదనలు ఎంత? ఇప్పుడు విఎస్ఆర్ ఆంజనేయులు ఆ జివ్వాడ అనే దగ్గర ఒక ఫామ్ హౌస్ ఆయనకి. ఆ పీపీ కాలువ అని 60 అడుగులు, అది దాన్ని 10 అడుగులు వదిలేసి మొత్తం ప్రహరీ కట్టుకున్నాడు. అంత పెద్ద ప్రహరీ, దాన్ని ఈరోజు పగలు కొడుతున్నారు దాన్ని. అట్లా వ్యవస్థ కొద్దిగా కుళ్ళిపోయింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ 5 ఏళ్ళు సర్వనాశనం అయిపోయింది. కనీసం పురుగులు పట్టి ఆ పురుగు లోపల మధ్యలో అయినా
విషయం లేదు. అంత నాశనం చేశాడు ప్రభుత్వ విధానం. సో ఈ వ్యవస్థ మారాలి అంటే ఏం చేయాలి, అసలు మీరు ఏం ప్రజలు చేస్తారు? మారాలి. ముందు ఓటుకు డబ్బులు తీసుకోకూడదు, మెయిన్గా ఓటుకు డబ్బులు తీసుకోకూడదు. ప్రజలు మారాలా, మంచి నాయకులను ఎన్నుకోవాలా. ఆ నాయకులు ఉన్న నాయకుడు ఇంకా మంచిగా ఉండాలా. ఈ ఉండే వాటిల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్వాలేదు, కొంచెం మనకి మేలు చేస్తాడని, రాష్ట్రాన్ని బాగుపరుస్తాడని మా ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు రాజకీయ నాయకులు మీరు అన్నట్టు ఓటు వేసేటప్పుడు ఓటుకు నోటు ఇచ్చేస్తున్నారు, ఏది చేస్తున్నారు, మొత్తానికి దండాలు పెట్టు, పుల్లు దండాలు పెట్టు గెలిచేస్తున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కథ మారిపోతుంది. ఎమ్మెల్యే అయ్యేంత వరకు మనం వాళ్ళకి కావాలి, మన గడప వాళ్ళు దుక్కుతారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మనం వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళినా కూడా మనల్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. వాస్తవం ఇది. సో ఎందుకు ఈ పరిస్థితి ఉందంటారు? అట్ట వెళ్ళిపోతే కూడా పర్వాలేదయ్యా. ఒక ఇద్దరు వ్యక్తులకు ఏదైనా ఘర్షణ వచ్చింది, ఆ వ్యక్తి కొంచెం డబ్బుగల్లోడు, నేను డబ్బు లేనివాడిని, నా మీద అతను వచ్చాడు, నేను పోయి పోలీస్ రిపోర్ట్ ఇస్తే నేను ఆడే కూర్చుంటాను, ఆయనతో మాట్లాడతారు ఫోన్లో, నన్ను లోపలేస్తారు, నా మీద కేసు పెడతారు. ఇంకేముంది వ్యవస్థ? ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అట్రాసిటీ కేసు ఏడైనా చూసామా మనమా? పరిపాలన విధానం తెలిసిన వాళ్ళు ఎవరైనా పెడతారా? ఎందుకని ఇప్పుడు అంబేద్కర్ అంత కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాశారు, అన్ని దేశాలు తిరిగి అన్ని క్రోడీకరించి అంత కష్టపడి మొత్తంగా రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వీళ్ళు సొంత రాజ్యాంగాన్ని ఎందుకు తయారు చేసుకుంటున్నారు చెప్పంటారా? మన వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక రకమైనటువంటి తప్పుడు విధానాలకు కట్టుబడిపోయింది. ఆ రక్తంలో జీర్ణించుకుపోయింది ఆ యొక్క పెట్టుబడిదారీ విధానము, భూస్వామి విధానము, జమీందారీ విధానము, ఇవన్నీ బానిస వ్యవస్థ ఎట్టుందో దాన్నే చూసుకుంటూ ఉన్నారు జనాలు. ఇంకా మార్పు వచ్చింది. అంబేద్కర్ లాంటి మహనీయుల వల్ల మార్పు వచ్చింది. మార్పు రాబట్టే ఈరోజు ఇక్కడ కూకొని అందరం కలిసి మాట్లాడుతున్నాం, లేకపోతే మాట్లాడలేము. అయితే ఈ వ్యవస్థ మార్పు, అంబేద్కర్ రాజ్యాంగం కూడా పురిట్లో బిడ్డలాగా ఉంది. ఇంకా ఆ బిడ్డ పెరిగి పెద్దది అవద్ది, త్వరలో అవద్ది. అంటే త్వరలో అంటే ఒక 20 ఏళ్ళు పట్టవచ్చు, 30 ఏళ్ళు పట్టవచ్చు, 50 ఏళ్ళు పట్టవచ్చు. కరెక్ట్గా వ్యవస్థ మారేది వాస్తవం, సమాజ నిర్మాణం జరిగేది వాస్తవం. అందరూ చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఇండియా వర్ధిల్లేది 100% కరెక్ట్.